మాది కంప్లైంట్ మేము కాబట్టి విజయవాడ ఆఫీసర్లు ఒంగోలు వాళ్ళు న్యాయం చేస్తారు, మీ అకౌంట్లో వేస్తారని చెప్పారండి. సార్ మీ పేరు? నా పేరు ఉప్పల శ్రీలక్ష్మి అండి. ఓకే. నా పేరు పద్మ అండి. ఊరు పూనూరు. పెద్దగా మరి పూనూరు అండి. నా పేరు పద్మ. కూలినాలు చేసుకొని ఏదో కళ్యాణరావు మంచోడు అని ఆడు కట్టుకుంటున్నాము. ఏ కట్టుకున్న వరకు కట్టుకున్నాము, కొంత తీసి అట్ట వడ్డీకొని అట్ట తీసుకున్నాము. ఇక మిగతా ఉంటే ఇక అవి ఉండయి, వాటికి చూసి వడ్డీ అయ్యే కూడి వేయాలని బొక్కు తీసుకెళ్ళాను. అసలు ఆ బొక్కు కానీ రాలేదు, అసలు ఆ డబ్బులు వేసి మాకు ఇవ్వలేదు. ఎవరిదో చచ్చిన వాడు బొక్కు మీ పేరు ఈయన పేరు రాసి ఇచ్చాడు. ఇది కొత్త బొక్కు అని. ఆ బొక్కు సందులో ఇప్పుడు ఈ ఉండ బొక్కు సందులో ఈ మధ్యలో ఇంకొక బొక్కు ఉందండి. అసలు ఆ బొక్కు కానీ రకం చేశాడు. అసలు మరి దాంట్లో ఎంత ఉండయో, ఎంత తీసుకున్నామో, మరి ఆ వడ్డీ కూడి మరి దాంట్లో ఎంత వేసాడో మాకు పోయినా లేదు. ఇక జనం ఇట్లా గోలబడి చేసేలేక ఆ బొక్కులు తీసుకొని పోతే అసలు ఈ బొక్కు మీద నీ పేరు ఏముంది, ఏ రాయని పేరు ఉంది అని అన్నారు. ఏందయ్యా అట్లా చేసావు, మరి అసలు ఈ బొక్కు మాది కాదంటున్నారు. అసలు మా బొక్కు ఆడుంది, మా బొక్కు తీసుకురా, మా బొక్కు మాకు ఇయ్యంటే దానికి సమాధానమే లేదు. మరి ఉండట్ట లేనట్ట అసలు ఏ సమాధానం లేదు. ఇప్పుడు మరి మేమేం చెయ్యాలా? మా బొక్కు మాకు ఈ ముంచి అయితే అట్ట ఇయ్యట్లేదు. అందుకని తెలిసిన వాళ్ళు ఉండేటి అది రాయమంటే 1,30,000 ఒక్కసారిగా వేసాడు. 50,000 ఒకసారిగా వేసాడు. అంటే నెల్లు బొళ్ళు తారీఖులు బొరికి మాకు తెలివి చదువు లేదు అయ్యా. అయితే 3 మట్టు 3,50,000 ఒక నెలకు అటు ఇటుగా 3 సార్లు తీసి ఏదో ఆడకసిన ఇచ్చుకున్నాడు. ఇక ఉండయి మిగతా డబ్బులు 20,000 కానీ ఎంత అన్నా కానీ ఉండయి వీటికి వడ్డీ కూడి వేయాలని చెప్పి తీసుకున్నాడు బొక్కు. మన కాడ ఉండే బొక్కు. ఇక ఆ బొక్కు మా కాడికి జారలేదు. అసలు ఎంత ఉందని మాకు ఆయన లెక్క చెప్పడం లేదు. చాలా మంది ఉన్నారు అమ్మా, ఎందుకు లేరు? ఇప్పుడు ఊరంతా ఇప్పుడు అగో బొక్కులు పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. కొంతమందికి బొక్కులు ఉండయి, కొంతమందికి బొక్కులు అతని కాడే ఉండయి. మరి ఈ రకంగా చేసి పెట్టాడు. అసలు మాకు పైసలు వస్తాయా రావా అనేది మాకు టెన్షన్. మా ఆయన పేరు పాట నింజ కళ్యాణరావు అండి. అదే పోస్ట్ ఆఫీసులోనే చేస్తుంటాడు కదా, పోస్ట్ ఆఫీసులో చేస్తుంటాడు. ముసల అందరూ దశపోయి భద్రంగా ఆడ పెట్టారు. ఆడ దల్లో రా చంద్రాన్ని ఏడుతున్నారు వాళ్ళందరూ. కొంతమందికి బొక్కులు ఇచ్చాడు, కొంతమంది